ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఎవరి కోసం? ఈరోజు ఉన్న నా కోసం కూడా ఆయన ప్రార్థన ఆ రోజు జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన కూడా అది మనం అంటాం చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలాగుంటాయో తెలుసా? జాగ్రత్తగా వినండి. నన్ను బైబిల్ చూడకండి, నేను చెప్తాను వాక్యాలు చెప్పినప్పుడు చూడండి. మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే ఒక్కొక్కసారి ఆయన మర్చిపోయాడేమో ఆయన గురించి అన్నట్టుగా ఉంటుంది. ఆయన గురించి ఆయన మర్చిపోయాడేమో ఆయనకు చెప్పినట్టు ఉంటాయి మన ప్రార్థనలు. ఎలాగుంటాయంటే కొందరు ఇలా ప్రార్థన చేస్తారు, స్తోత్రం 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 స్తోత్రం, ఇది పోతూ ఉంటుంది. ఈ స్తోత్రం ఎంతసేపు పోతుంది. ఆ తర్వాత వస్తారు, టాపిక్లోకి వస్తారు, ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికో తిరుగుతారు, మళ్ళీ ఎటో తిరుగుతారు. ఒకరోజు నా మిత్రుడు మీటింగ్ అయిపోయింది, భోజనంలోకి వచ్చినాడంట. పిచ్చి భోజన ప్రియుడు ఆయన, భక్తుడు కూడా, కానీ పిచ్చి భోజన ప్రియుడు. ఆకలి అస్సలు తట్టుకోలేడు, ఎంత పొట్టేసుకొని ఉంటాడు. ఒక మీటింగ్ అయిపోయిందంట, ఆ భోజనాలన్నీ ముందుకు వచ్చాయంట. బిర్యానీ ఎట్లా వస్తుంది స్మెల్? హైదరాబాద్ బిర్యానీ ముందు వడ్డించారంట. ప్రార్థన చేయమన్నారంట ఒక ఆయన మహానుభావుని, పాస్టర్ గారిని. ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆదికాండంలో స్టార్ట్ అయిపోయింది, ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిపోయింది. మొత్తం అంతా దింపేశాడు. ఈయన అప్పటి వరకు భోజనం కూడా చేశాడంట. పాస్టర్ మేరే సే నహీ హోతా, ఏ కాన్ సే రుకేగా, ఏ క్యా ప్రేయర్ హై, ఏ ప్రార్థన ఇది, ఏ జెనసిస్ సే స్టార్ట్ కర్ దియా, రెవల్యూషన్ తక్ చలే గయా, మై కహాं రుకా, నేను ఎక్కడ ఆగాలి, నాతో నవ్వదు ఇంకా, నేను తినేసా అంటాడు ఆయన. అంటే పర్టికులర్ పర్పస్ ప్రార్థన సందర్భం నంబర్ 1. నంబర్ 2 ప్రార్థన నువ్వెవరికి చేస్తున్నావు? తండ్రికి. నంబర్ 3 ఎట్లా చేస్తున్నావు? ఆనవాయిదిగానా నీకు నోటికొచ్చిన పలుకులతోనా, ఆచారంగానా, ఆనవాయిదిగానా? దానికి ఏమన్నా ప్యాటర్న్ ఉందా? దానికి ఏమన్నా క్రమము పెట్టుకోవాలా? నువ్వు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్, నువ్వు ఆయనకు స్తుతించావు. అంశంలోకి వెళ్ళు, అంశాన్ని చెప్పు. నువ్వేదైతే చెప్పాలనుకున్నావో ప్రార్థనలో ఆ విషయం చెప్పు. కానీ ఇవన్నీ జరగడానికన్నా ముందు ఇంకొక ప్రాముఖ్యమైన ప్రక్రియ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము ఆ అంశంలోకి వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా అంతా కూడా మనం పరిచయం ప్రార్థన కోసం. ప్రార్థన అనగా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. ఆమేన్. నేను అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఆమేన్. మృతులు స్తుతించలేరంట, సజీవులే స్తుతిస్తారంట. అయితే దేవుని సంగమా, మన ప్రార్థన, మన స్తుతి సజీవమైనదై ఉండాలి. ఆమేన్. సజీవమైనది అనగా మొట్టమొదలు ప్రార్థన నీ ఆత్మలో ప్రారంభం అవ్వాలి. మొట్టమొదలు నీ ప్రార్థన ఆత్మలో ప్రారంభం అవ్వాలి. సజీవులే నిన్ను స్తుతిస్తారు. ఎవరైనా సజీవుల కొరకే ప్రార్థన చేస్తారు. ప్రభువు కూడా సజీవులతోనే మాట్లాడతాడు. నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అని చెప్తాడు. ఒక సందర్భంలో భక్తుడు అంటాడు, మరి మృతులకు మాత్రం ఎవరు దేవుడు ప్రభువా అంటే, వారు మృతమైపోయి ఉన్నారు కదా. నేను సజీవులకే దేవుడును అంటే, దేవుని సంగమా, దేవుడు సజీవులతో మాట్లాడతాడు. మోషే, యెహోషువ, అబ్రహామా సజీవులతో మాట్లాడాడు, స్పందించే వారితో మాట్లాడాడు.
జవాబిచ్చే వారితో మాట్లాడాడు. దేవుడు సజీవులతో మాట్లాడతాడు, సజీవులే ఆయనను స్తుతిస్తారు, సజీవులే ఆయనను ప్రార్థిస్తారు. అయితే ఆ సజీవులు ఆత్మ గలవారై ఉన్న ఎడల సజీవులుగా ఉంటారు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఆత్మ గలవారై ఉన్న ఎడల, ఆత్మ గలవారై ఉన్న ఎడల. ఆదాము పండు తినిన దినమున నిశ్చయముగా చచ్చిపోవేదవు అని ప్రభు చెప్పాడు. ఆదాము పండు తినిన దినమున చనిపోయాడా లేదా? చనిపోయాడా లేదా? చెప్పండి. ప్రభు నామకు స్తోత్రం కలుగును గాక. ఆత్మలో ఆదాము ఏమయ్యాడు? చనిపోయాడు. ఆత్మలో చనిపోయిన వాడి ప్రార్థన, ఆత్మలో చనిపోయిన వాడి ప్రార్థన ప్రయోజనకరంగా ఉంటుందా? ఫలభరితంగా మారుతుందా? ఆత్మలో చనిపోయాడు వాడు. ఆత్మలో చనిపోయిన వాడి ప్రార్థన ఫలభరితంగా మారదు. అయితే ఆత్మలోనే ప్రార్థన ప్రారంభం అవ్వాలా. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి నాన్న, ఒక మనుషుడు చనిపోతే ప్రార్థన చేస్తాడా? భౌతికంగా చనిపోతే చేస్తాడా? చేయడు. ఎందుకని? వాడిలో ఆత్మ లేదు కాబట్టి. అయితే మనము ఈ భౌతికంగా చూసాం కదా, ఆత్మ సంబంధులుగా మనం చూసినట్లయితే ఒక విశ్వాసి ప్రార్థన ఎప్పుడు ఫలభరితమైన ప్రార్థన, ఎప్పుడు నిజమైన ప్రార్థన, ఎప్పుడు యథార్థమైన ప్రార్థన, ఎప్పుడు ఖచ్చితమైన ప్రార్థన అంటే ఆత్మలో వారు జీవము గలవారై ఉన్నప్పుడే నిజమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొట్టమొదలు దేనిలో జరగాలి ప్రార్థన? ఆత్మలో, 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 లోపల ఆత్మలో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఓ గ్లోరీ, 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 జీసస్ గ్లోరీ. అప్పుడప్పుడు పాస్టర్ మా సిస్టర్ ఎప్పుడన్నా బండి మీద వెళ్తుంటాం, కారులో వెళ్తుంటాం, ఈ ఊరు దాటేటప్పుడు మనం ప్రార్థన చేసుకోలేదు అని ప్రార్థన స్టార్ట్ చేస్తుంటాం ఫ్లోలో. నేను కూడా కళ్ళు మూసుకోనా? డ్రైవ్ చేస్తుంటాను కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఆమేన్. అంటే అఫ్కోర్స్ మన ప్రయాణం ప్రారంభించేటప్పుడు మనం ప్రార్థన చేయాలి, చాలా మంచి అలవాటు అది. కానీ ఆత్మ గలవాడు ఆత్మలో ప్రార్థన ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసే ముందో, నిద్రపోయే ముందో, మెలకువైన తర్వాత కాదు, కలలో కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు నా అనుభవాలు అట్లా, కలలో ప్రార్థనలు, పాటలు, స్తుతి, కలలో బలంగా నేను భౌతికంగా కూడా స్తుతించడం మొదలు పెడతాను. అప్పుడు వీళ్ళు వింటుంటారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మొట్టమొదలు ఎక్కడ? ఆత్మలో ప్రార్థన ప్రారంభం అవ్వాలి. ఆత్మలో ప్రారంభమైన ప్రార్థన, ఆ ఆత్మ ఈ శరీరాన్ని వాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఏం చేయాలి? ఈ శరీరాన్ని వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి నాన్న, మీ ప్రార్థన ఇలా ఉండాలి. ఇలా లేని ఎడల మీ ప్రార్థన కాకపోవచ్చును. ప్రార్థన చేసుకుందామా? చేసుకుందాం. ఓకే. తండ్రి దేవా, వీళ్ళని దీవించు. ఒక ఆయన ఉంటాడు, నాకు స్నేహితుడు ఉన్నాడు. నాకు ఎవరు స్నేహితులు కాదు, ఎవరో ఒక సోదరులే. అతను వస్తాడు, అతను నాతో సమయం గడుపుతాడు. సమయం గడిపి లాస్ట్గా అయ్యా వెళ్తున్నాను అంటూ టక్కుని లేస్తాడు. వెళ్ళి తండ్రి దేవా, వీళ్ళని దీవించు, ఆశీర్వదించు, డాక్టర్ గారిని దీవించు, ఆశీర్వదించు, నేను వెళ్తున్నాను, నన్ను దీవించు, ఆశీర్వదించు అని వెళ్ళిపోతున్నాడు. అంతే. దేవుడు స్తోత్రం. ఓకే. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రార్థన అంటే ఏంటి? పలుకుల, శబ్దాల? మౌనంగా చేసిన ప్రార్థన గొప్ప ప్రవక్త అయిన సమూయేలును తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అయిన ఏలి అనుకుంటున్నాడు, ఏంటి మత్తురాలు అయి ఉన్నావు, నువ్వు ఆ మత్తుని విడువు ఫస్ట్. ఏమనుకుంటున్నాడు ఆయన? ఈమె ఏదో మద్యం సేవించి ఇక్కడికి వచ్చినట్టుంది, ప్రార్థన చేస్తుంది, శబ్దం వినపట్లేదు. అదేం ప్రార్థన?
అంటే ఒక్కొక్కరి అనుభవాలు ఓ రకం. ఈ తల్లి ఏం చేస్తుంది? అంతరంగంలోంచి చేస్తుంది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పెదవులు కదులుతున్నాయి, శబ్దం రావట్లేదు. శబ్దం రాని ప్రార్థన ఏంటంటే అంటే ఆత్మలో ప్రారంభమైన ప్రార్థన, హృదయంలో ప్రారంభమైన ప్రార్థన. మహానుభావుడు, అన్ని రకములైనటువంటి అన్ని విధములైన అనుభవం కలిగినటువంటి పరిశుద్ధ పౌలు అంటాడు, నేను స్వరముతో పాడేదను, మనసుతో పాడేదను, ఆత్మతో పాడేదను. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రకాలుగా పాడొచ్చా? ఎస్, పాడొచ్చు. నువ్వు ఆత్మలో జీవము గలదానివి, జీవము గలవాడివైతే నువ్వు పాడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాట్లాడితే మారుతారు నన్ను మనుషులు, నువ్వేం చేయక్కర్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ గలవారు గొప్ప ప్రసంగం అక్కర్లా, ఏంటో తెలియదు. అరే ఏం జరిగింది అక్కడ, అది ఏం తెలియదు. ఆయన మాట్లాడుతుంటే సంథింగ్ హ్యాపెనింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదో జరుగుతుంది నాలో. ప్రైజ్ ది లార్డ్. అక్క మాట్లాడుతుంటే అరే నిజంగా నాకేంటో నాకు కొత్తగా అనిపించింది. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. గత వారం ఒక తల్లి వచ్చి సాక్ష్యం ఇచ్చింది, గత ఆదివారం. అయ్యగారు ఇక్కడికి రాగానే ఏంటో తెలియదయ్యా, నాకు శరీరం అంతా వైబ్రేషన్ 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 వచ్చేదాకా అనారోగ్యంతో ఉన్నా నేను. సుమారు ఎన్నో దినముల నుంచి ఆమె అనారోగ్యంతో ఉందంట. అనారోగ్యంతో ఉంది. ఇక్కడికి రావాలని స్థితిలో లేదంట. ఇక ఏదో మొండి నిర్ణయంతో వచ్చింది. రాగానే వైబ్రేషన్ 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 శ్వాసత వచ్చేసిందంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని సన్నిధి యొక్క ప్రభావం ఆమెను తాకుతూ ఉంది. ఆమెను ప్రసంగం కన్నా ముందు ఆమెలో ప్రభావం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక దయ్యం పట్టిన స్త్రీ చెప్తుంది, అయ్యా ఇక్కడ దాకా బాగా వచ్చాను, ఈ మెట్లు ఎక్కుతుంటే మాత్రం నాకు చాలా కష్టం అయిపోద్ది, ఎక్కడ రావట్లా, కష్టం అనుకుంటే ఎక్కాను, ఇక్కడ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. దేవుడి స్తోత్రం కలుగునుగా. పిలవలా ఆమెలో ఉన్న దయ్యాన్ని, బయటికి దానంతలు అదే వచ్చేసింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆత్మ కార్యములు జరుగుతున్నాయి. ఆమేన్. ఎలీషాకి కనపడుతున్నటువంటి ఆత్మ కార్యము పనివాడికి కనపడలేదు. పనివాడు భౌతిక సంబంధి, ఎలీషా ఆత్మ సంబంధి. అందుకే ఎలీషా చూడగలుగుతున్నాడు అగ్ని సైన్యములను, అగ్ని గుర్రములను, అగ్ని రథములను. నాన్న దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆత్మ సంబంధి అయిన ప్రార్థనగా ఉండాలా. భౌతిక సంబంధమైన ప్రార్థన అయితే అది ఆ గోడల మధ్య, ఆ గదుల మధ్య, ఆ మందిరంలో అక్కడ ఉన్న 10-25 మంది 50 మంది వినగలుగుతారేమో నాన్న. కానీ నువ్వు ఆత్మ సంబంధివై ప్రార్థించినప్పుడు, నీ ప్రార్థన ఆత్మలో నుంచి ప్రారంభమైనప్పుడు, నీ ప్రార్థన ఆత్మలో ప్రారంభమై నీ శరీరాన్ని స్వాధీనపరచుకొని అలా బయటకు వచ్చినప్పుడు అది 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 ఆ ప్రాంగణంలో కాదు, అది పరిశుద్ధ దేవుడి సముఖంలో చేరుతుంది, దేవుడి సన్నిధిలో వినబడుతుంది, అది పరలోకంలో వినబడుతుంది. ఆ ప్రార్థన పరలోకంలో బంధిస్తుంది, ఆ ప్రార్థన పరలోకంలో విప్పుతుంది. అందుకే ఆ తల్లి ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడి నుంచి వాగ్దానం తీసుకొని వచ్చి ఆ తల్లికి అందింపజేసింది. ఆమేన్. ఆ ప్రార్థన ఏలికి, ప్రవక్త అయిన దైవజనుడైన ఏలికి వినపడలా, ప్రార్థన. కానీ వినపడవలసిన వానికి వినపడుతుంది, పరలోకంలో వినపడుతుంది. కొర్నేలి, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి చేరాయంట? ప్రభు సన్నిధిలో, పరలోక రాజ్యంలో అక్కడ చేరాయంట కొర్నేలి చేసిన ప్రార్థనలు. ప్రైజ్ ది లార్డ్. నానా దేవుని బిడ్డ, నేను అంటాను, ప్రభువా గాలికై మొరపెట్టినట్టు నేను మొరపెట్టలేదు ప్రభువా అంటాను నేను. ఎందుకంటే నా భావం అది. ఏంటి నా ప్రార్థన కొత్తగా ఉంటుంది అని అనుకుంటారు కొందరు. ప్రైజ్ ది లార్డ్. నిజమే అది. నీ ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావు నాకు తెలీదు, కానీ నేను ప్రార్థన ఎలా చేస్తున్నా తెలుసా? నంబర్ 1 విశ్వాసంతో, నంబర్ 2 అధికారంతో, నంబర్ 3 వినగలిగిన వాడు విని కార్యము చేయువాడు ఉన్నాడని బలమైన దృఢమైన సంకల్పంతో. ప్రైజ్ ది లార్డ్. సందేహానికి చోటు లేకుండా. ఒకరోజు వచ్చి ఒక విషయం చెప్తున్నాను, ఒకరికి చెప్తుంటే అక్కడ ఒక స్త్రీ ఉంది, వచ్చి అడుగుతుంది,
ఏంటి సార్ ఈ రోజుల్లో కూడా దురాత్మల దయ్యాలు ఉన్నాయా అంటే నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో కూడా ఉన్నాయా వాటి గురించి చెప్తున్నారు వాళ్ళకి. అంటే నీకు కావాలా పరిచయం చేసుకుంటానంటే పంపిస్తాను ఈ రాత్రి మీ ఇంటికి అన్నాను. అంత ధన్యత నాకు వద్దని వెళ్ళిపోయింది. నిజంగా పంపించేవాని దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ అధికారం కూడా ఉంటుంది యేసయ్యకి నామం మహిమ కలుగును గాక. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఆ మాట, ఎంత క్లియర్గా ఉంది. ఒక అతను వచ్చి హాస్పిటల్ దగ్గర అంటున్నాడు, ఏంటి సార్ నాకు ఇక్కడ కొంచెం హెయిర్ లాస్ అయిపోయింది, బాల్ హెడ్ వస్తుంది, మీ జుట్టు ఊడిపోయింది అన్నాడు. ఏమవుతుంది దేవుడికి స్తోత్రం, మంచిదేగా, ఏమైంది అని. నాది 50 ఏళ్ళు, నాది అయినా ఓడలేదే. సంతోషం, నవ్వుకున్నాను. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, పిచ్చోడా నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నీ జుట్టు ఎందుకు కూడగొట్టుకుంటావు, ఎందుకు కూడగొట్టుకుంటావు, ఏదో మంచిగా ఉంది ఉంచుకోకుండా నన్నెందుకు ఇది చేస్తున్నావు. నా నోటికి రాలేదు, నోటికి వస్తే ఊడుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ షాంపూలో కొద్దు కానీ, నా దగ్గరికి మందులో కొద్దు కానీ, నెక్స్ట్ మంత్ లోపు సగం బాల్ ఊడిపోతుంది అని. అమ్మ వద్దు ప్రభా, నేను దీవిస్తా, నేను వద్దు, నేను అట్లానా, నేను బ్లెస్ చేస్తా ప్రభా, నేను ఈ మాటలు అనుకుంటూ వస్తున్నా, నేను బ్లెస్ చేస్తా. వాడు పిచ్చోడిలాగా మూర్ఖుడిలాగా నా దగ్గరికి వచ్చాడు, నేను ఎందుకు అని అలా అనాలి ప్రభా, నేను అనను ప్రభా. ప్రైజ్ ది లార్డ్. నేను అనను ప్రభా. అంటే జరుగుతుందా, జరుగుతుంది, జరిగి తీరాలి, అది విధి, అది చిత్తం. అంటే ఎట్లా, అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది, అంత యథార్థత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆధారం ఆయనని, ఆయన కోసం పిచ్చోడ్లాగా బతుకుతున్నాం అంతే, వేరేదేం లేదు. ఆశ్రయం ఆయనే అని ఆయన కొరకు ఒక వెర్రివాడిలాగా బ్రతుకుతున్నాం, వేరేది లేదు. ధైర్యం, బలం, నమ్మకం, బలగం సర్వం ఆయనే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఉండదు? అయితే దేవుని బిడ్డ, ఇలాంటి ప్రార్థన రావాలి, ఇలాంటి విశ్వాసం రావాలి, ఇలాంటి నమ్మకంతో నీలో కలగాలంటే నీవు ఒక ఆయనను అడగాలి, ఆయన నీకు సహాయం చేయాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. ఎవరంట? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని. ఆమేన్. అంటే పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పశక్యము కాని ములుగులతో మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడట మన ఆత్మతో, నువ్వు దేవుని బిడ్డవు నానా. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నువ్వు దేవుని బిడ్డవు నానా, నువ్వు దేవుడి వారసురాలివి, నువ్వు దేవుడి వారసుడివి. నువ్వు అలా మాట్లాడతావా? నువ్వు అలా ప్రవర్తించవచ్చా? నువ్వు అలా తిట్టొచ్చా? నువ్వు అలా అరవచ్చా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వెన్నంటే ఉంటాడు. ఎంత సాత్వికుడు, ఎంత సున్నిత మనస్సుడు, ఎంత నిదానమైన గలవాడంటే ఆయనను దుఃఖ పెట్టకండి అని చెప్తుంది మనకు వాక్యం. ఆమెన్. ఆత్మను దుఃఖ పెట్టకుడి. ఆమెన్. ఎలా ఉందో తెలుసా, ఒక బిడ్డను, ఒక 25 ఏళ్ళు పెంచుకున్న బిడ్డను ఒక తల్లి తండ్రి అల్లుడికి అప్పచెప్పినప్పుడు అప్పగింతలని ప్రోగ్రాం పెడతారు కదా. అప్పగింతలని ప్రోగ్రాం పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అప్పగింతలు, ఏడవండి, ఏడు స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే నిజంగా ఎవరు ఏడుస్తలేరు, కానీ అప్పుడు ఏడుస్తారు. ఎక్కడ లేని ఎమోషన్స్ తీసుకొస్తారు. పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదు ప్రభా అని ఏడిచారు. పెళ్ళి కుదిరిన తర్వాత ఇదో పంచాయతీ, పెళ్ళి అయితే లేదు ప్రభా అని ఇల్లు తిరిగి, గుడి తిరిగి, మందిరం తిరిగి, దైవజనం తిరిగి, మా బిడ్డకి పెళ్ళి అయితే లేదు, మా బిడ్డకి పెళ్ళి అయిన తర్వాత అల్లుడికి ఇచ్చి అప్పచెప్పేటప్పుడు ఏడిపోయేందుకు మళ్ళీ? ఏడవాలి. ఏడవకపోతే ఏమనుకుంటారు చుట్టాలు? ప్రేమ లేదు అనుకోరా? ఇప్పుడు ఏంటో ప్రోగ్రామ్ అప్పగింతలు, ఏడవండి. ఇంకా అదే దక్కన ఏడుపు వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో తెలియదు నాకు. అప్పట్లో వచ్చింది, అప్పట్లో అలా ఉండేది. ఇప్పట్లో ఏంటి, వాళ్ళ ఇంట్లో ఇడ్లీ
సరిగా మెత్తగా ఉందా గట్టిగా ఉందా అంటే మా ఇంట్లో గట్టిగా అయిందమ్మా అంటే మెత్తగా చేసిన ఇడ్లీ పంపిస్తుంది బిడ్డకు తల్లి. అంత దగ్గరలో ఉంటున్నారు ఇప్పట్లో. సాంబార్లో ఉప్పు తక్కువైతే కూడా ఫోన్లో తెలిసిపోద్ది తల్లికి బిడ్డకు. ఇంత సమాచారాలు ఉంటాయి. ఎందుకు ఏడుపు? నిజమా కాదా? ఏడవలసిన అవసరం ఉందా? అప్పట్లో పెళ్ళిళ్ళు అప్పగింతలనే ప్రోగ్రాం ఎందుకంటే బిడ్డనిచ్చి పంపితే 3 నెలలు 6 నెలలు తెలియదు. 3 నెలలకు వస్తారో 6 నెలలకు వస్తారో, ఒక్కొక్క ఊరికి వెళ్తే బస్సులా బండ్ల గుర్రాల ఆ బాధలు. ఫోన్లు కాదు, బస్సులు లేవు, బండ్లు లేవు, కార్లు లేవు, ఏం లేవు. గుర్రాలు గాడిదలు ఉన్న కాలంలో అవి ఉన్నాయి. అప్పుడు స్టార్ట్ అయినాయి ఈ అప్పగింతలు ఏడుపులు. ఎన్ని రోజులు పెంచుకున్న బిడ్డని నీకు అప్పచెప్తున్నా కళ్ళలో పెట్టుకొని చూసుకోని. కానీ ఇప్పట్లో జాగ్రత్త, ఫోన్ వచ్చిందో మేము వస్తాం అట్లుంటుంది ఇప్పట్లో. అట్లనే ఉన్నారు ఇప్పుడు, అట్లా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు, అంత ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏడిచే రకం కాదు. మా పిల్లి ఏడిచిందనుకో, అయ్యా మేము మీ ఇంటికి వస్తామంటారు డైరెక్ట్. వెళ్తలేరా? ఏడవలసిన అవసరం లేదు. కానీ నాన్న, పరిశుద్ధాత్మ దేవుడు ఆడపిల్లల కన్నా కూడా చాలా మృదువైన సాధువైన మనసు గలవాడు. ఆమెన్. ఎంత మృదువైన హృదయము మనసు అయింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను ఆర్పకుడి అంటే ఆర్పేయచ్చు అంటే అంత సున్నితంగా ఉంటాడు ఆయన. ఆత్మను దుఃఖపెట్టకుడి అంటే దుఃఖపడతాడంటే ఆయన నీ మీద కక్ష పెంచుకోండి నాన్న. నిన్ను గద్దించాలి, నిన్ను హెచ్చరించాలి, నిన్ను పడేయాలి, నిన్ను నాశనం అనుకోడు. నువ్వు గాయపరిస్తే గాయపడతాడు, నువ్వు దుఃఖపడితే దుఃఖపడతాడు. మృదు స్వభావి అయినా. అందుకే నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుని ప్రభా నాతో ఉండేసేయా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడంటే ఎలా ఉండాలో తెలుసా? నెత్తి మీద ఒక బరువును ఎత్తుకొని ఆ మనిషి ఎలా నడుస్తాడు? చాలా జాగ్రత్తగా నడుస్తాడు. అది చాలా సున్నితమైంది. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక పావురం, పరిశుద్ధాత్మ దేవుడు అలాగే రాలేడుగా యేసయ్య మీద. ఒక పావురం వలె పరిశుద్ధాత్మ శరీరాకారముతో యేసుక్రీస్తు మీద వాలెను. ఆమెన్. ఇప్పుడు పావురం ఇలా వాలింది, కొంచెం ఇలా అంటే వెళ్ళిపోతుంది. నువ్వు ఆ పావురం వెళ్ళకుండానట్లు నువ్వు మలుసులుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పావురానికి అభ్యంతరం కాకుండా మసులుకోవాలి నువ్వు. పావురం వల్ల ఎందుకు రాలాడో తెలుసా? ఆయనకు ఆటంకముగా అభ్యంతరంగా ఉంటే ఆయన అంగీకరించడు, ఒప్పుకోడు, ఉండలేడు నాన్న, ఉండలేడు ఆయన. ఆయన సంతోషపడలేడు. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే, నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే, నువ్వు ఎట్లా పడితే అట్లుంటే ఆయన నీలో సంతోషంగా ఉండలేడు. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రేమ కుమ్మరింపబడింది అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆనందం కలుగుతుందని రాయబడింది బైబిల్లో. ఆమెన్. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్ని పొందుకుంటూ ఆ పరిశుద్ధాత్మను అభ్యంతరంగా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారంగా, పరిశుద్ధాత్మను గాయపరిచే వారంగా, పరిశుద్ధాత్మను ఆర్పే వారంగా మనం ఉండరాదు. ఆమెన్. ఎలా ఉండాలంటే ఆయన అడుగుతూ, ఆయన సహాయం తీసుకుంటూ, ఆయన ఆదరణ పొందుకుంటూ. ఆమెన్. ఆయన ఆదరణకర్త కదా. ఎస్. దేవా నాకు దుఃఖంగా ఉంది ప్రభా, నాకు ఆదరించు ప్రభా. యేసయ్యా నాకు ఆదరణ కావాలి, నాకు నెమ్మది కలుగజేయి ప్రభా. నాలో ఉన్నావు ప్రభా, నాకు సమాధానం కలుగజేయి ప్రభా. నాలో ఉన్నావు ప్రభా, నా దుఃఖాన్ని తొలగించు ప్రభా. నీకు దుఃఖం వచ్చింది, యేసయ్య ఆదరణ తీసుకో. నీకు బాధ అనిపిస్తుంది, యేసయ్య ఆదరణ తీసుకో. నీకు సంతోషం వస్తుంది, యేసయ్యతో పంచుకో. ఆయన ఆత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ఆత్మే. ఆమెన్. ఆయన నిన్ను దుఃఖ పెట్టడం, బాధ పెట్టడం, నిన్ను బంధించడం, నిన్ను తోసేయటం ఇది కాదు నాన్న ఆయన ఉద్దేశం. నిన్ను కట్టాలనుకుంటున్నాడు. ఆమెన్. నువ్వు సత్యంగా మారావు, సత్యాన్ని తెలుసుకున్నావు, నిన్ను సర్వ సత్యాన్నిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమెన్. నిన్ను బలహీనుడుగా కాదు నాన్న, నిన్ను శక్తిమంతురాలుగా మారుస్తున్నాడు ఆయన. ఆమెన్. ఇక నువ్వు ఆయనకి ఎందుకు అభ్యంతరంగా ఉంటావు? అందుకే చిన్న విషయంలో కూడా దేవా నాకు సహాయం చెయ్యి,
దేవా నాకు సహాయం చెయ్యి, దేవా నాకు సహాయం చెయ్యి, పరిశుద్ధాత్ముడా నన్ను ఆదరించు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. నువ్వు లేచినా, పడుకున్నా, మాట్లాడినా, తూలినా, తుమ్మినా, దగ్గినా ఆయన మీద ఆనుకుంటూ నువ్వు నాలో ఉన్నావు ప్రభా, నువ్వు నాలో ఉన్నావు ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్నాయి నాలోనికి నేను రానివ్వను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్న చోటికి నేను వెళ్ళను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్న గుంపులో నేను చేరను ప్రభా. నీకు అభ్యంతరంగా నీకు దుఃఖ పెట్టే సమూహంలో నేను ఏకీభవించను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్న ఆ ప్రజలతో నేను కలవను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్న చోట నేను నిలవను ప్రభా. నీకు అభ్యంతరంగా ఉన్నది ఏది నేను చెయ్యను ప్రభా. నాలో ఉండు ప్రభా, బలంగా నువ్వు నాలో ఉండు ప్రభా. ఎస్ 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 ఆయన బలంగా ఉంటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనలో నుండి ప్రారంభం అవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంగమా, మొన్నటి దినాన అన్న నువ్వు సిద్ధపడతావా అన్న అంటున్నాడు ఒక పాస్టర్ గారు నాతో. ఆయన అన్నాడు, అన్న నువ్వు సిద్ధపడతావా వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధపడ్డాను దేవుడు అటుంచి. నేను సిద్ధపడిన ప్రతిసారి ఆయన వాక్యం మార్చేస్తున్నాడు. ఏం సిద్ధపడాలో నాకు అర్థం కావట్లేదన్నాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును. నేను ఒకటి అనుకుంటాను, ప్రభా ఇది ధ్యానిస్తాం ప్రభా అంటే ఆయనే చెప్తాడు, ఆయనే వాక్యం ఇస్తాడు, ఆయనే రెఫరెన్స్లు ఇస్తాడు. అంతా రాసుకుంటాను, అంతా ప్రిపేర్ అవుతాను, ప్రార్థన చేసుకుంటాను. నాకు నీ ఇష్టం ప్రభా అని అప్పచెప్పుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఓపెన్ కూడా కాదు. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. అలాగని చెప్పేసని నేను అసలు సిద్ధపడకుండా ఉండగలనా అంటే అది అస్సలు ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అసలు ఇష్టం ఉండదు. నాన్న మీకు ఒకటి చెప్పనా, నేను ముగిస్తాను, చాలా ఆలస్యం అవుతుంది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు విన్నారా మీరు? విన్నారు కదా చాలాసార్లు. ఇక్కడ ఒక గమ్మత్ చెప్తాను మీకు. బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? నూనె పోసుకొని సిద్ధపడినారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె తెచ్చుకుందామని వెళ్ళారు కదా. అసలు ఇంకోటి కూడా చేయొచ్చు తెలుసా? ఇంకోటి ఏం చేయొచ్చో తెలుసా? ప్రభా మా బుడ్డిలో నూనె తగ్గుతుంది, నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు. ఈ నూనె తగ్గొద్దు, దీపం మారొద్దు, మేము ఇక్కడ నుంచి కదలొద్దు, నువ్వు మమ్మల్ని తీసుకుపో. ఆమెన్. ఏసే తీసుకుపోయేవాడు కదా. దీపం మారేదా? బుడ్డిలో నూనె తగ్గేదా? తగ్గుతుందా? చెప్పండి. ఇలా అడగొచ్చా లేదా? అంటే భౌతిక సంబంధంగా జీవిస్తేనే ఇవన్నీ. నా మాట మీకు అర్థమైందా? ఇక్కడ ఇది భౌతిక సంబంధమైనటువంటి వాక్యీకరణ. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, వీరు నూనె జాగ్రత్తగా చూసుకొని ఉంచుకున్నారు. అసలు ఒక మాట ఇక్కడ, ఈ మాట ఎప్పుడైనా గమనించారా? ఇది ఇన్నిసార్లు విన్నారు కదా. వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చి పోసుకున్నారు మరి? వీళ్ళ దగ్గర నూనె ఎంత ఉంది కదా? ఇట్లా ఆలోచించారా ఎప్పుడైనా? బుద్ధిగల కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి బుద్ధిగల వారిగా విన్నారు కదా ఎన్నిసార్లు. ఈ లోతు ఆలోచించకూడదా? మరి వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు ఈ 25 మంది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 25 మంది అక్కడ కూర్చున్నారు, దీవిటీలు పట్టుకున్నారు. ఏమైంది? వస్తున్నాడు, రాజు వస్తున్నాడు అని ఎదురు చూస్తున్నారు. అందరు బుడ్డిలో ఒకేసారి నూనె పోసుకున్నారు కదా, అవునా కాదా? అందరికీ 1 లీటర్ ఇచ్చుంటారు, లేదంటే 25 లీటర్లు ఇచ్చుంటారు, లేదంటే 1000 లీటర్లు ఇచ్చుంటారు. అందరికీ ఒకేసారి ఇచ్చారా? అంటే ఇచ్చిన ఆయన్ని ఒకళ్ళకి తక్కువ ఇచ్చి ఒకళ్ళకి ఆయన ఎక్కువ ఇచ్చుంటాడా? కాదు కదా. అక్కడ ఇచ్చిన ఆయన అందరికీ సమానంగా ఒకే తైలము, ఒకే బుడ్డి, ఒకే క్రమము, ఒకే దివిటి కదా, ఒకే సైజ్ అయినప్పుడు వీళ్ళు కూడా తెచ్చుకుందామని వెళ్ళుంటే వీళ్ళు కూడా ఒక సమయంలో వెళ్ళిన వాళ్ళే కదా, అవునా కాదా? అంటే వాళ్ళు వెళ్ళారా? వెళ్ళనే లేదు. వీళ్ళు నూనె తెచ్చుకుందామని వెళ్తున్న వాళ్ళు భౌతిక సంబంధులు. నా మాట అర్థమవుతుందా? భౌతిక సంబంధులు. నా నూనె అవ్వదు నా ప్రభు రాకడ వరకు. ఆమేన్. నా ప్రభు రాకడ వరకు నాలో ఆత్మ నా నుంచి తీసివేయడేసే. ఆమేన్. దావీదుకి ఎంత నమ్మకం. దేవా నేను నా బ్రతుకు దినములంతా నీ మందిరంలో ఉండేదను. హల్లెలూయా. ఆయన అంటాడు, ఎన్ని పోయినా పర్వాలేదు ప్రభా, నీ ఆత్మను మాత్రం నా నుండి తీసివేయకయ్యా. దావీదు ప్రార్థన. ఏం పోయినా పర్వాలా, నేను రాజుగా ఉన్నాను, ఇప్పుడు అరణ్యంలో తిరుగుతున్నాను, అయినా పర్వాలా, నీ ఆత్మను మాత్రం నా నుండి తీసివేయకు. తీసేశాడా దేవుడు? ఎస్. అది
ఈ బుద్ధి లేని కన్యకలు ఏంటంటే ప్రార్థన చేయాల, ప్రార్థన మాత్రమే. నాన్న కేవలం ప్రేయర్. ఆ ప్రేయర్ ఎలాంటిదో తెలుసా? లోపల నుండి ఆత్మలో ప్రారంభం అవ్వాలి. తృష్ణగల దాహంతో, తీవ్రతతో లోపల నుంచి ప్రార్థన రావాలి. మొలుగులతో ప్రార్థన రావాలి. రాత్రులు ప్రార్థన రావాలి, పగలు ప్రార్థన రావాలి, నిద్దట్లో ప్రార్థన రావాలి, మెలకువల ప్రార్థన రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవము గల దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, నీ బిడ్డగా నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, బిడ్డలు నాయన నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రభువా, నీ బిడ్డల హృదయాల్లో నిశ్చయముగా నీరు పెట్టి ఫలింపజేయబడును గాక. దేవా, ఫలింపచేయండి ప్రభువా, ఫలింపచేయండి యేసయ్యా. నిశ్చయముగా నీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలించును గాక, బిడ్డల జీవితాల్లో ఫలించును గాక. ఆత్మలో తీవ్రత గలవారై ప్రార్థన చేయువారిగా ఉందరు గాక. రాత్రుల్లో, సంధ్యవేళలు, మధ్యాహ్న వేళలు ప్రభువా, నీవు కలిగిన ప్రార్థన జీవితం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బిడ్డలకు వచ్చునుగాక. ప్రార్థన ఆత్మ బిడ్డల మీద దిగునుగాక. ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు యేసు నామంలో బిడ్డల జీవితాల్లో ప్రారంభమవునుగాక. బిడ్డల సాక్ష్యమిత్తురుగాక. మా ప్రార్థన జీవితం మారింది అని సాక్ష్యమిత్తురుగాక. అటు ధన్యత, అటు భాగ్యం బిడ్డలకు దయచేయమని, అటు సాక్ష్యములు వినే భాగ్యం నాకును దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.